హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ రోజు మన వీడియోలో ఫోన్ బ్యాటరీ ఎందుకు త్వరగా ఖాళీ అవుతుందని ఆలోచించారా? మీరు పెద్దగా గేమ్స్ ఆడకపోయినా, హెవీ యాప్స్ వాడకపోయినా రోజుకు 2 సార్లు మీ ఫోన్ ఛార్జింగ్ చేయాల్సి వస్తుందా? అసలు ప్రాబ్లం బ్యాటరీది కాదు, మీ ఫోన్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్న యూజ్లెస్ ఫీచర్స్. మీకు తెలియకుండానే కొన్ని సెట్టింగ్స్ 24 గంటలు రన్ అవుతూ బ్యాటరీని డ్రైన్ చేస్తాయి, ఫోన్ ని స్లో చేస్తాయి, హీటింగ్ కూడా పెంచుతాయి అన్నమాట. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఆ సెట్టింగ్స్ ఏంటి అని తెలుసుకునే ముందు ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోను చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేయండి, ఆల్ పైన ప్రెస్ చేయండి. వీడియోను ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియోలో చాలా యూస్ఫుల్ మ్యాటర్ అయితే ఉంటుంది. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏ ఫీచర్స్ ఆఫ్ చేయాలి, ఎందుకు ఆఫ్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి? ఫస్ట్ మీరైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది కదా, ఆ గూగుల్ మీద క్లిక్ చేయండి. గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత డివైజెస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్కాన్ ఫర్ నియర్ బై డివైజెస్ అని కనిపిస్తుంది. ఈ ఫీచర్ బ్లూటూత్ ద్వారా కంటిన్యూగా నియర్ బై డివైజెస్ కోసం స్కాన్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు నియర్ బై ఫోన్, స్మార్ట్ టీవీ, వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇలా ఎప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. వీటిలో ఏదైనా డివైస్ కనెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే బ్లూటూత్ ఆన్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ ఫీచర్ ఆన్ లో ఉంటే 24/7 బ్యాక్గ్రౌండ్ లో స్కాన్ చేస్తూనే ఉంటుంది. ఎక్స్ట్రా బ్యాటరీ అనేది యూజ్ అవుతూనే ఉంటుంది. అలాగే అన్నెసెసరీ బ్లూటూత్ యాక్టివిటీ ఇందులో కనిపిస్తుంది అన్నమాట. దానివల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అందుకోసం చెప్పేసి దీన్ని మనం టర్న్ ఆఫ్ చేయాలి. ఇలా టర్న్ ఆఫ్ చేసినట్లయితే మనకు బ్యాటరీ అనేది కొంత మేరకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఇలా సెట్టింగ్స్ లో డివైస్ కనెక్టెడ్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఈ యొక్క ప్రింట్ మీద క్లిక్ చేయాలి. ప్రింట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిఫాల్ట్ ప్రింట్ సర్వీసెస్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ ఇది కూడా ప్రింటర్ కోసం కంటిన్యూగా సెర్చ్ చేస్తూనే ఉంటుంది అన్నమాట. రోజు ప్రింటర్ వాడుతుంటే ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసి ఉంచండి. ఒకవేళ ప్రింటర్ వాడకుంటే మాత్రం ఈ సెట్టింగ్ అనేది ఆఫ్ చేయాలి. ఇది చిన్న సెట్టింగ్ అయినా కూడా బ్యాటరీ సేవింగ్ చాలా యూస్ఫుల్ అన్నమాట. ఇది ఆన్ లో ఉంటే కంటిన్యూగా స్కాన్ అవ్వడం వల్ల మనకు బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత మెయిన్ సెట్టింగ్ లోకి రావాలి. ఇలా సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డిజిటల్ వెల్బరింగ్ పేరెంటల్ కంట్రోల్స్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది మీ ఫోన్ యూసేజ్ మొత్తం ట్రాక్ చేస్తుంది అన్నమాట. రోజుకి ఎంతసేపు వాడారు, ఏ యాప్ ఎంతసేపు వాడారు, వీక్లీ రిపోర్ట్ తయారు అనేది చేస్తుంది. ఈ మానిటరింగ్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూనే ఉంటుందన్నమాట. చాలా మంది ఈ ఫీచర్ అనేది యూస్ చేయరు, బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ బ్యాటరీని ట్రైన్ చేస్తుంది అన్నమాట. అందుకోసం వచ్చేసి ఈ ఫీచర్ మనం ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ యువర్ డాటా అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని టర్న్ ఆఫ్ చేయాలి. టర్న్ ఆఫ్ ఇన్ సెట్టింగ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిజిటల్ వెల్బరింగ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పర్మిట్ యాక్సెస్ టు యాప్ యూసేజ్ డాటా అని దీన్ని మీరు డిసేబుల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా డిసేబుల్ చేసినట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్ లో ఏ యాప్ రన్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత మెయిన్ సెట్టింగ్స్ లోకి రావాలి. ఇక్కడ మీరు సెర్చ్ లో నోటిఫికేషన్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే యాప్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యాప్ నోటిఫికేషన్ మేనేజ్ ఆల్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్ని యాప్స్ యొక్క నోటిఫికేషన్ అయితే పంపుతూ ఉంటుంది. మీకు అవసరం ఉన్న యాప్స్ మాత్రం ఆన్ ఉంచండి. ఎగ్జాంపుల్ వాట్సాప్, సెల్, ఇంపార్టెంట్ యాప్స్, మిగతా అన్నెసెసరీ యాప్స్ నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. నోటిఫికేషన్ ఎక్కువగా ఉంటే బ్యాటరీ బ్లైండ్ ఎక్కువగా అవుతుందన్నమాట. ఇవి అయితే ప్రతి ఒక్కరు గమనించాలి. అందుకోసం వచ్చేసి ఇందులో అవసరం లేని యాప్స్ అయితే ఇందులో టర్న్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికి ఒక యూస్ఫుల్ సెట్టింగ్ అయితే మీకు చెప్తాను అని చెప్పాను కదా, దానికోసం మీరు బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత సెర్చ్ లో బ్యాటరీ అని సెర్చ్ చేయాలి. ఇలా బ్యాటరీ సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ బ్యాటరీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ బ్యాటరీ అనేది కనిపిస్తుంది కదా, ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీ హెల్త్ అని కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
కస్టమ్ ఛార్జింగ్ లిమిట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క బ్యాటరీ అనేది మీరు ఎంతవరకు ఛార్జింగ్ పెట్టాలని అనుకుంటున్నారో అంతవరకు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ నేను 90% వరకు సెట్ చేశాను. ఇలా మనం 90% వరకు సెట్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా మీరు బ్యాటరీ ఛార్జింగ్ కనెక్ట్ చేసి ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా అది 90% వరకు మాత్రమే ఛార్జ్ అవుతుంది. తర్వాత మీకు 100% వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు చెక్ చేసుకోకపోయినా కూడా ఛార్జింగ్ అనేది డిస్కనెక్ట్ చేయొచ్చు. ఇలా చేసుకుంటే మీ యొక్క బ్యాటరీ హెల్త్ డెడ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీరు ఇక్కడ 3 సెట్టింగ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇందులో మీరు బ్యాలెన్స్డ్ మోడ్ లో సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నట్లయితే మీకు మీ యొక్క బ్యాటరీ అనేది పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు 100% అనేది ఛార్జింగ్ పెట్టొద్దు. ఓన్లీ 90% వరకు మాత్రమే ఛార్జింగ్ పెట్టి తర్వాత ఆ ఛార్జింగ్ కేబుల్ డిస్కనెక్ట్ చేయాలి. అలాగే మొబైల్ యూస్ చేసేటప్పుడు 20% కంటే కిందకి రాకుండా ఛార్జింగ్ చూసుకోవాలన్నమాట. 20% వరకు వెంటనే డౌన్ అయినప్పుడు మాత్రమే వెంటనే మీరు ఛార్జింగ్ అనేది చేయాలి. 20% కంటే కిందకు వచ్చినా కూడా మొబైల్ యూస్ చేస్తున్నట్లయితే బ్యాటరీ హెల్త్ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క సెట్టింగ్స్ కానీ చేంజ్ చేస్తే బ్యాటరీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫోన్ ఫాస్ట్ అవుతుంది, తర్వాత హీటింగ్ కూడా తగ్గుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే వీడియోను లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.